తెలంగాణలో మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన జీడికల్ వీరాచలం రామభక్తులకు పుణ్యస్థలం. త్రేతాయుగాన వనవాస సమయంలో సేద తీరిన పుణ్యక్షేత్రం ఈ జీడికల్ వీరాచలం. రామాలయం పక్కనే ఉన్న జీడిగుండం పాలగుండాలకు ఎక్కడా లేని విధంగా ప్రత్యేకత ఉంది. అక్కడికి వెళ్ళాలంటే రామాలయం పక్క నుండి ఇలా గుట్ట ఎక్కాల్సి ఉంది. ఎక్కువ ఎత్తు ఉండదు. కార్తీక మాసంలో కూడా శ్రీరామునికి కళ్యాణం జరుగుతుంది. అందుకే అంతా శుభ్రం చేస్తున్నారు. జీడికల్ వీరాచల క్షేత్రంలో ఉన్న జీడిగుండం పాలగుండాలకు పాపాల నుంచి విముక్తిని ప్రసాదించే విశిష్టమైన ప్రత్యేకత సంతరించుకుంది. ఈ గుండంలో స్నానమాచరించే భక్తులకు పాప విమోచనం కలిగి మోక్షం లభిస్తుందనే ప్రతీతి ఉంది. పురాణ ఇతిహాసాల ప్రకారం త్రేతాయుగంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజులు రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధానికి దిగుతారు. ఆ యుద్ధంలో చంద్రసేనుడు సంహరించబడి భీమసేనుడు అజేయుడిగా నిలుస్తాడు. అయితే యుద్ధ సమయంలో వీరమరణం పొందిన చంద్రసేనుడి భార్య చంద్రవతికి బాలచంద్రుడు, బాలచంద్రిక కవల పిల్లలు ఉన్నారు. దీంతో చంద్రసేనుడి అనుచరుడు బాలచంద్రుణ్ణి సొరంగ మార్గం ద్వారా అరణ్యంలోకి తీసుకెళ్లగా అక్కడే ఉన్న బాలచంద్రికను భీమసేనుడు తీసుకెళ్లి పెంచి పోషిస్తాడు. అయితే బాలచంద్రిక పెళ్లిడుకు రాగా భీమసేనుడు స్వయంవరం ప్రకటించడంతో ఇన్నాళ్లు అరణ్యంలో పెరిగిన బాలచంద్రుడు స్వయంవరంలో పాల్గొంటాడు. అయితే బాలచంద్రిక స్వయంవరంలో పాల్గొన్న బాలచంద్రుడి అందాన్ని చూసి పూలహారాన్ని మెడలో వేసి పరిణయమాడుతుంది. అయితే వారిద్దరూ ఏకగర్భ సంతానులు కావడంతో అనూహ్యంగా వారు ధరించిన పూలహారాలు, వస్త్రాలు, తనువులన్నీ జీడి నిలుపుకు మారిపోవడంతో అక్కడ కూర్చున్న వారందరూ కూడా నిశ్చేష్టులవుతారు. అదే సమయంలో ఏకగర్భ సంతానులు పర్యమాడటం సృష్టి విరుద్ధమని ఆకాశవాణి ఘోషించి వారిద్దరూ భూప్రదక్షిణం చేస్తూ 108 దివ్యక్షేత్రాలను దర్శించుకోవాలని, ఆ తరువాత జీడికల్ వీరాచలంలోని జీడిగుండం పాలగుండాల్లో స్నానమాచరించాలని చెప్తుంది. దీంతో 108 దివ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత వారిద్దరూ జీడికల్లుకు చేరుకొని జీడిగుండం పాలగుండంలో స్నానమాచరించగా వారి శరీరం నలుపు మాయమై తిరిగి యథారూపాన్ని సంతరించుకుంటారు. దీంతో అప్పటి నుంచి జీడిగుండం పాలగుండం ప్రత్యేకతను తెలుసుకున్న భక్తులు ఏటా లక్షలాది మంది పాప విమోచనం కోసం ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ 2 గుండాలు కూడా చాలా లోతుగా ఉంటాయి. ఎప్పుడూ నీరు ఇంకిపోదు. ఈ గుండాల పక్కనే ఉన్నది శివాలయం.
అక్కడ కనిపిస్తున్నది రామాలయం. రామాలయం పక్కనే ఉన్నాయి ఇవి.